ఏం చేసావురా? అంటే రేపటికి మనం కోటీశ్వరులం అవుతామా? చెప్పరా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే, లేదు మమ్మీ. మరి ఏంట్రా 35 లక్షలు ఏం చేసావు? అంటే మమ్మీ, బెట్టింగ్ కాసి ఆ 35 లక్షలు ఒక్క మార్కుతో పోయాయి మమ్మీ. కోటీశ్వరులం అవుదాం అనుకుంటే 35 లక్షలు గోవింద అయిపోయాయి. రే, 35 లక్షలు పోగొడతావా అని ఏంటో చెంప పగల కొడుతుంది. మమ్మీ, అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు మమ్మీ. కానీ మమ్మీ, ఆ రాజుగాడు వల్ల నన్ను మామయ్య చెంప పగల కొట్టాడు. మామయ్యను, ఆ రాజుగారిని వదలను మమ్మీ. అలాగే ఆ రూపను కూడా దూరం చేసేస్తాను మామయ్యకు. ఎందుకంటే తన అండ చూసుకొని నిన్ను ఎలా మాట్లాడాడు మమ్మీ. అవునరా, ఆయన నీకంటే నాకు నా తమ్ముడు ఏం ముఖ్యం కాదు. అయినా నా తమ్ముడికే వాళ్ళ కూతురు ఎక్కువైనప్పుడు వాడు నేను నీ గురించి ఆలోచించాలి కదరా. ఎప్పుడైతే తన కూతురి కోసం అండగా ఉండి మాట్లాడాడో అప్పుడే నేను నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టేశానురా. ఎలాగైనా సరే ఆ రాజుగాడికి, అలాగే నా తమ్ముడికి ఆ రూపను దూరం చేయాలి. నేను అదే ఆలోచిస్తున్నాను మమ్మీ అని దీపక్ అంటూ ఉంటే, మరోవైపు మాత్రం రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. రాజు కూడా అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. నా వల్ల రాజు ఎంత బాధపడుతున్నాడో. అన్న అని పిలిచినందుకు 40 లక్షలు ఇస్తానన్నాడు. కానీ నాన్న మాత్రం అర్థం చేసుకోకుండా కోప్పడ్డారు అనే విధంగా అనుకుంటూ బాధపడిపోతూ వెంటనే రూప ఫోన్ చేస్తుంది. హలో అమ్మాయి గారు, చెప్పండి అమ్మాయి గారు. రాజు, బాధపడ్డావా రాజు? ఎందుకు బాధపడతాను అమ్మాయి గారు? నా పెద్దయ్య గారే కదా అన్నది. అలాంటప్పుడు నేనెందుకు బాధపడతాను? మళ్ళీ ఒకసారి అనవ రాజు. నా పెద్దయ్య గారే కదా అన్నది, నేనెందుకు బాధపడతాను అమ్మాయి గారు అంటే, రాజు అది కానీ ఇలా ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాజు, నేను నీతో మాట్లాడాలి రాజు. అమ్మాయి గారు, ఈ సమయంలోన ఎందుకు రాజు? నా రాజు అయితే నేను కలవాలి అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. నువ్వేమో సరేలే అమ్మాయి గారు, ఎక్కడ కలుద్దాం, మనం ఎప్పుడు కలిసే స్పాట్కి రాజు, సరేనా? సరే అమ్మాయి గారు అని అంటూ వెంటనే కాల్ని కట్ చేసి రాజు వస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ తప్పించుకొని నేను ఎలాగైనా బయటపడాలి అని రూప అనుకుంటూ వెంటనే రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు, నిన్ను చూస్తుంటే మాత్రం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను రాజు. నేను అంత సంతోషంగా ఉన్నాను అని రూప ఈ విధంగా అంటూ ఉంటే, రాజు అలానే చూస్తూ ఉంటారు. నిజంగా నేను ఇలా చూస్తుంటే నాకు ముద్దొచ్చేస్తున్నావు తెలుసా అని అంటూ వెంటనే బుగ్గలను గట్టిగా పట్టుకొని నుదుటన ముద్దు పెడుతుంది. రాజు, నిజంగా నువ్వు నా బంగారం అనే విధంగా అంటూ వెంటనే రూప రాజుని గట్టిగా హక్ చేసుకోబోతూ ఉండగా, అదే సమయానికి దీపక్ అదంతా చూసి వెంటనే కెమెరా ఆన్ చేసి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. దీపక్ మాత్రం షాక్ అయిపోతారు. మీరు ఇక్కడికి వచ్చి ఇన్ని వేషాలు వేస్తున్నారా అనే విధంగా అంటూ ఫొటోస్ తీసి, నా దగ్గర ఇప్పుడు నువ్వు రూప చిక్కిపోయావు అనే విధంగా అనుకుంటూ ఉండగా, మరోవైపు రాజు మాత్రం రూపని గట్టిగా హక్ చేసుకోబోతూ ఉండగా, చేతికి ఉన్న రింగు వల్ల రాజు వెంటనే రూపను హక్ చేసుకోలేకపోతాడు. అమ్మాయి గారు, ఇప్పటికీ చాలా లేట్ అయింది, పెద్దయ్య గారు చూస్తే కోపడతారు, ఇక ఇంటికి వెళ్ళండి అని అనగానే, సరే రాజు, నువ్వు జాగ్రత్త. కానీ అమ్మాయి గారు, నేను చెప్పడం మర్చిపోయాను. మనం రేపు ఒక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికి రాజు? ఎడిటర్ దగ్గరికి వెళ్ళాలి. అసలు నా పార్ట్నర్ ఎవరో అతన్ని అడిగి వివరాలు మనం తెలుసుకోవాలి. ఇక దీంతో ఆ గౌతమ్ బండారం బయటపడుతుంది. సరే రాజు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, మరోవైపు మాత్రం విజయాంబిక పడుకొని ఉండిపోతుంది. అప్పుడు దీపక్ వచ్చి, మమ్మీ లే మమ్మీ, ఏంట్రా నువ్వు ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇదిగో ఈ ఫొటోస్ చూడు మమ్మీ, సూపర్ ఫొటోస్ రా. ఇప్పుడు వెంటనే మామయ్యకు చెప్పేస్తాను మమ్మీ. ఇప్పుడు వద్దురా, ఇప్పుడు అసలే మీ మామయ్య కోపంగా ఉన్నాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి మమ్మీ? నువ్వు రూపను పెళ్లి చేసుకోవాలన్న ఆశ నీ మనసులో ఉంది కదా, కానీ ఇప్పుడు అలా జరగదు కదా మమ్మీ. ఆ గౌతమ్ పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు కదా, వాడు మనకి 40 లక్షలు ఇవ్వలేకపోయాడు. అలాంటప్పుడు మనం రూపనెందుకు ఇవ్వాలి? నువ్వే పెళ్లి చేసుకోవాలి. నాకు అనిపించిందిరా, నీకు మాత్రం నేను రూపనిచ్చి పెళ్లి చేస్తాను అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఎడిటర్తో మాట్లాడుతూ ఉంటారు.
కంపెనీలో ఫైల్స్ అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఇచ్చాను. అసలు మా పార్ట్నర్ ఎవరో, దీని వెనుక ఉంది ఎవరో ఈరోజు వచ్చి మీరు రివీల్ చేయండి, 3 గంటల్లో తెలిసిపోతుంది, అయితే ఆఫీస్కి రండి అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే మరోవైపు గౌతమ్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. రూప చూసేసినట్టుంది, కానీ నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చివరి సంతకం పెట్టిస్తే ఇక ఈ కంపెనీకి నేనే పార్ట్నర్ని అయిపోతాను. అప్పటి వరకు నేను కాస్త ఓపిక పట్టుకొని ఉండాలి అని గౌతమ్ అనుకుంటూ ఉండగా అదే సమయానికి, ఏంటి గౌతమ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే రేణుక అది. అంతలో రూపారాజు అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అసలు చూడు రేణుక, ఇద్దరు ఎలా కలిసి వస్తున్నారో, కలిసి రావటం కాదు, ఇంకా వేరే ఏదో చేస్తున్నారు. అంటే ఏంటి, ఈరోజు ఇక్కడికి ఎడిటర్ రాబోతున్నారు, మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అసలు ఈ కంపెనీకి పార్ట్నర్ ఎవరు ఉన్నారో రివీల్ చేయబోతున్నాడంట. నీ నిజస్వరూపం తెలియడం ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడు మనసులో గౌతమ్ మాత్రం, అసలు నేను పార్ట్నర్ని కాదు కాబట్టి, పార్ట్నర్ అంటే విరూపాక్షి కాబట్టి అని మనసులో గౌతమ్ అనుకుంటూ అలా కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి రేణుక నువ్వేమంటున్నావు? అవును గౌతమ్. మరోవైపు మీటింగ్ హాల్లో రూప రాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలేంటి ఇద్దరు కలిసి వచ్చారు, మాట్లాడుకుంటున్నారు. ఏమో ఎవరి గురించో అతి త్వరలో బయటపడుతుంది కదా. అప్పుడు గౌతమ్ కంగారు పడిపోతూ ఉంటే, అమ్మో నేను ఇక్కడే ఉంటే దొరికిపోతానేమో అని అనుకుంటూ వెంటనే గౌతమ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఆపు పార్ట్నర్, ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇక్కడే ఉండాలి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఎడిటర్స్ వస్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు, నువ్వు ఇక్కడే ఉండాలి. అసలు ఈ గౌతమ్ బాబు గారు ఈ పార్ట్నర్ కాదన్నట్టున్నారు, ఎందుకంటే వాడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది అని మురుగన్ అంటూ ఉంటే, నువ్వు ఉండాలి ఒకే ఒక్క క్షణం, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెళ్తూ ఉండగా, ఆగు గౌతమ్, అదిగో ఎడిటర్ గారు వచ్చేసారు, లోపలికి రా గౌతమ్ అని విధంగా అనగానే వెంటనే లోపలికి వెళ్ళి కూర్చోగానే గౌతమ్ మాత్రం కంగారు పడిపోతూ వెళ్ళి నిలబడతాడు. మీరు ఫైల్స్ అన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా నాకు సబ్మిట్ చేశారు, అసలు మీకు పార్ట్నర్ ఎవరో ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. గౌతమ్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటే, చెప్పండి సార్, అసలు దీని వెనుక ఉంది ఎవరు, నా పార్ట్నర్ ఎవరో చెప్పండి, దీని వెనుక అసలు పార్ట్నర్ వచ్చేసి అని విధంగా అంటూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరెవరో కాదు మిస్టర్ గౌతమ్ అని విధంగా చెప్పగానే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా గౌతమ్ని చూస్తూ ఉంటుంది.